ఓం విఘ్నేశ్వరాయ నమః. దీపావళి పండగ రోజు లక్ష్మీదేవిని, కుబేరుడిని, గణేశుడిని కూడా పూజిస్తూ ఉంటారు. కుబేరుడిని లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని కూడా ఎందుకు పూజిస్తారు అన్న విషయము చాలామందికి తెలియదు. ఈ దీపావళి పండగ వచ్చేలోపు కుబేరుడికి సంబంధించిన అన్ని విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ కథ గనక విన్నవారికి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా దీపావళి పండుగ రోజు కుబేరుడిని ఎందుకు పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఓం యక్షరాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదః. కుబేరుడు హిందూ పురాణాల ప్రకారము యక్షులకు రాజు, సిరి సంపదలకు అధిపతి, ధనపతి. ఉత్తర దిక్కుకు ఈ కుబేరుడే అధిపతి. ఈయన విశ్రవసుని కుమారుడు. ఈయన నివసించే నగరము అలకాపురి. కృతయుగములో బ్రహ్మపుత్రుడైన పులస్తుడు అనే మహర్షి మేరుపర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ వేదాధ్యయనం గావిస్తూ నిష్ఠతో తపస్సు చేస్తూ ఉండేవాడు. అందమైన ప్రకృతి సంపదతో విలసిల్లే ఆ ప్రదేశంలో విహారం కోసము దేవకన్యలు, ఋషికన్యలు చాలామంది వస్తూ ఉండేవారు. పులస్తుడికి వీరి వలన తరచూ తపోభంగం కలుగుతూ ఉండేది. అందువలన వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయటానికి వారిని ఆ ప్రదేశానికి రావద్దని, ఒకవేళ ఎవరైనా వచ్చి తనను చూసిన ఎడల గర్భం ధరిస్తారని శాపం విధిస్తాడు. ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కుమార్తె ఒకరోజు ఆశ్రమంలో ప్రవేశించి పులస్తుడిని చూడటం తటస్థిస్తుంది. వెంటనే ఆమె గర్భం ధరిస్తుంది. ఆమె భయంతో ఆశ్చర్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి తలవాల్చి నిలుచుంది. ఆయన తన దివ్యదృష్టితో జరిగినది గమనించి ఆమెను పులస్తుని దగ్గరకు తీసుకెళ్ళి ఆమెను భార్యగా స్వీకరించవలసిందిగా కోరతాడు. అందుకు ఆయన అంగీకరించాడు. వీరిద్దరికీ పుట్టిన శిశువే విశ్రవసుడు. విశ్రవసుడి కుమారుడు కుబేరుడు. కుబేరుడు అనగా అవలక్షణాలతో కూడిన శరీరము కలవాడు అని అర్థము. పేరుకు తగ్గట్టుగానే ఈయన పొట్టిగా, పెద్ద కుండ వంటి పొట్టతో, 3 కాళ్ళు, ఒకే కన్ను, 8 దంతాలతో కలిగి ఉంటాడని మన పురాణాలలో చెప్పబడింది. శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారము కుబేరుడు రత్నగర్భుడు. బంగారు వస్త్రాలతో మణులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు. ఈయన ముఖము ఎడమవైపుకు వాలినట్లు ఉంటుందని, మీసము గడ్డము కలిగి ఉంటాడని, దంతాలు బయటికి వచ్చి వినాయకుని దంతాల వలె ఉంటాయని తెలుస్తుంది. అలాగే శ్రీ శివ, మచ్చ, స్కాంద పురాణాల ప్రకారము కుబేరుని శరీరము వినాయకుని పోలి ఉంటుందని చెప్పబడింది. కుబేరుని పూర్వజన్మల గురించి శ్రీ శివపురాణంలో సూత మహర్షి శౌనకాది మునులకు చెప్పినట్లు పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు, సోమిదేవమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేదాంగాలు, శాస్త్రపురాణాలు అన్నిటిలో ప్రావణ్యత ఉన్న యజ్ఞదత్తుడు రాజాదరణ పొంది రాజగురువుగా నియమింపబడతాడు. వీరి ఏకైక సంతానము గుణనిధి. అతడు చెడు సావాసాల వలన జూదానికి బానిసై ఆ జూద క్రీడ కోసము దొంగతనాలు కూడా మొదలు పెడతాడు. తల్లి అయిన సోమిదేవమ్మకు ఇవన్నీ తెలిసిన గారాబంతో మందలించకపోగా భర్తకు ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అన్న భయంతో మౌనం వహించేది. యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్యకలాపాలలో నిమగ్నమై కొడుకును పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను వాకప్ చేస్తే ఆమె పుత్రప్రేమతో చదువుకోవటానికి గురువు దగ్గరికి వెళ్ళాడనో, గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్యపెట్టేది. దానితో గుణనిధికి అడ్డు అదుపు లేక ఇంట్లో ఉన్న నగలన్నీ దొంగిలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. అలా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరం కూడా జూదంలో పెట్టి ఓడిపోయాడు. ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంటబడటము, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతనిని నిలదీయటము, దానిని అతడు గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పటంతో యజ్ఞదత్తుని నోట మాట రాలేదు. ఆ రోజు దాకా కొడుకు ఏం చేస్తున్నా తనకు తెలియని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతూ భార్యాబిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్ళి కొడుకు చెడు సావాసాలకు లోనైన విషయము తన దగ్గర దాచినందుకు భార్యను మందలించాడు. ఇంతలో జరిగిన విషయము తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేకపోయాడు. మిత్రులెవరూ కూడా తనకు తలదాచుకోవడానికి సహకరించలేదు. పక్కనే ఉన్న గౌతమీ నది దాటి పక్క ఊరు చేరుకున్నాడు.
ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి తమ శక్తి కొలది జాగారాలు చేసి మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. భక్తులంతా పడుకున్నారని నిర్ధారించుకున్న తర్వాత ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలు తిందామని గర్భగుడిలోకి వెళ్ళాడు. చీకటిలో ఏమీ కనిపించక తన పై వస్త్రాన్ని చించి వత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతుల్లో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటికి నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి నందీశ్వరుని మీద పడి తలపగిలి చనిపోతాడు. ఊరి నుండి పారిపోతూ పవిత్రమైన గౌతమి స్నానము, తిండి దొరకనందున ఉపవాసము, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపము, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారము, ఇవన్నీ అనుకోకుండా చేసిన శివరాత్రి పర్వదినం రోజు చేయటం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. ఆ తరువాత జన్మలో గుణనిధియే విశ్రవసునికి భరద్వాజ మహర్షి కుమార్తె అయిన దేవవర్ణికి పుట్టినవాడు వైశ్రవణుడు. ఈ వైశ్రవణుడే కుబేరుడు. కుబేరుడు చిన్నతనం నుంచి శివభక్తి తత్పరుడు. కైలాస ప్రాప్తి పొందిన గుణనిధే ఈ జన్మలో వైశ్రవణుడిగా పుట్టాడని తన సపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవటానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు. కొన్నేళ్లు కేవలం ద్రవ పదార్థాలు సేవించి, తరువాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి, తరువాత గాలిని కూడా పీల్చకుండా 1000 సంవత్సరాల పాటు కుబేరుడు చేసిన తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై కుబేరునికి లోకపాలకునిగా ధనాధ్యక్షునిగా ఉండే వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానం ప్రసాదించి త్రికూట పర్వతం మీద సముద్ర మధ్య భాగంలో ఉన్న లంకాపట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారని, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు గనక అక్కడికి వెళ్ళి ఉండమని చెప్పి మాయమయ్యాడు. ఆ తరువాత కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి పరిపాలించసాగాడు. కుబేరుని ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసిన సుమాలి అసూయ చెందాడు. సుమాలి కుమార్తె కైకసి విశ్రవ బ్రహ్మ రెండవ భార్య, అనగా కుబేరుని సవతి తల్లి. కైకసికి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడైన కుమారుడు కావలనన్న కోరికతో విశ్రవుని ఆశ్రమానికి వెళ్ళింది. విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితులలో వేళకాని వేళ కలిసినందున రావణాసురుడు, కుంభకర్ణుడు జన్మిస్తారు. ఈ విషయం తెలుసుకున్న కైకసి తనకొక సత్పుత్రుడు కావాలనని అడగడంతో విశ్రవుని అనుగ్రహం వలన విష్ణుభక్తి గల విభీషణుడు పుడతాడు. వీరంతా కుబేరునికి సవతి తమ్ములు. కుబేరుడు భోగభాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక రావణాసురుడు లంక మీదికి దండెత్తుతాడు. కుబేరునికి శారీరక బలం తక్కువ, యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేదు. పైగా రావణాసురుడు హఠాత్తుగా రావడంతో రావణాసురుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుని కుబేరుని తరిమేశాడు. దానితో భయపడిపోయిన కుబేరుడు కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు. గాలిని సైతం బంధించి ఒంటికాలి మీద నిలిచి శివుని మనసులో నిలుపుకొని తపస్సు చేయసాగాడు. అతని శరీరం నుండి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలు వ్యాపించాయి. ఈయనకు తపోభంగం కలిగించటానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరము ఎముకల గూడులా మారిపోయింది. అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని చూసి మెచ్చిన శివుడు పార్వతీతో సహా ప్రత్యక్షమవుతాడు. పార్వతీదేవి అద్భుత సౌందర్యానికి, తేజస్సుకు తట్టుకోలేని కుబేరుడి ఒక కనురెప్ప అప్రయత్నంగా కొట్టుకుంటుంది. ఆగ్రహించిన పార్వతీదేవి అతని యొక్క కంటి చూపును పోగొడుతుంది. శివుడు పార్వతీదేవి యొక్క అపోహను తొలగించి కుబేరుడి కంటి చూపు తిరిగి ప్రసాదిస్తాడు. అంతేగాక లంకానగరాన్ని మించిన దివ్య భవనాలతో, అపురూపమైన చైత్రరథం అనే ఉద్యానవనాలతో, నవనిధులతో, మణిమాణిక్యాలతో, సర్వ సంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి ఇస్తాడు. ఇక నుంచి నువ్వక్కడే ఉంటూ యక్షులకు, గంధర్వులకు, మయులకు, గుహ్యులకు రాజువై ఉండు అని అనుగ్రహిస్తాడు. ధనంలో, దాతృత్వంలో నిన్ను మించిన వారు ఈ సృష్టిలోనే ఉండరు. ఉత్తర దిక్కును పరిపాలిస్తూ నాకు మిత్రుడవై, ఆప్తుడవే సంచరిస్తూ ఉండు అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపాన్ని ప్రసాదించి అదృశ్యమయ్యాడు. అందుకే అధిక ధనము కలవారిని అపర కుబేరులు అంటారు. ఏడుకొండల ప్రభువు వెంకటేశ్వర స్వామి కూడా పద్మావతితో తన వివాహ నిమిత్తము
1,40,00,000 బంగారు నాణాలు అప్పు తీసుకున్నాడు. కుబేరుడు తన తండ్రి సలహాతో లక్ష్మీనారాయణుల సువర్ణ విగ్రహాలను ప్రతిష్ఠించి లక్ష్మీనారాయణ వ్రతం చేస్తాడు. ఆ రోజు అక్షయ తృతీయ. లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆయనను ధనాధిపతిని చేసింది. ప్రజలకు వారి వారి యోగ్యత ప్రకారము సంపదను ప్రసాదించే బాధ్యత అప్పజెప్పింది. కలియుగంలో తమ ప్రతిమలతో పాటు కుబేరుని ప్రతిమ కూడా పెట్టి పూజించిన తర్వాత ఆ ప్రతిమను బ్రాహ్మణుడికి దానం చేసిన వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అన్న వరం కూడా ఇచ్చింది. ఏ కథ ఎలా ఉన్నా కుబేరుడు ఐశ్వర్యప్రదాత. ఐశ్వర్య స్వరూపమైన లక్ష్మీదేవిని కుబేరుడిని పూజించిన వారికి వారిద్దరి యొక్క అనుగ్రహం ఉంటుంది. అగ్నిపురాణం ప్రకారము ఈయన యొక్క ఆయుధము గద, వాహనము నరుడు. దీని ద్వారా మనిషి డబ్బుకి ఐశ్వర్యానికి బానిసగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మనిషి ధనానికి బానిస కాకుండా స్వీయ నియంత్రణతో బంధువుగా ఉంటూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలి. ధనత్రయోదశి రోజు కుబేరుని పూజించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి వ్యాపార వృద్ధి, సామాజిక గుర్తింపు లభిస్తాయి. ఈ విషయాలన్నీ మనకు పురాణాలలో చెప్పబడింది. అయితే కుబేరుని ప్రతిమ కానీ కుబేర దీపాలు కానీ ఎవరికి వారు కొనుక్కోవటం కన్నా ఎవరైనా కానుకగా ఇచ్చినది మనం తీసుకొని పూజిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. అందువలన ఈరోజు లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కోసము కుబేరుని ప్రతిమను, కుబేరుని దీపాన్ని దానం చేయటం వల్ల లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ విషయాలన్నీ భక్తులందరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ కథ తెలియజేయటం జరిగింది. ఓం లక్ష్మీదేవియే నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.